అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. భగవంతుని నమ్మిన వారు ఎప్పుడూ చెడిపోరని ఎన్నో రకాల కథనాల ద్వారా తెలుసుకున్నాము. ఈ రోజు సాయిబాబా భక్తులు సాయిబాబా దగ్గర నుంచి ఎలాంటి సహాయాన్ని పొందారో ఈ కథలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. గొల్లెపాలెం అనే గ్రామంలో వెంకన్న అనసూయ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారిరువురికి కలిగిన సంతానం ఒక చిన్నారి, పేరు లలిత. తను 1వ క్లాస్ చదువుతూ ఉంది. వెంకన్న లారీ డ్రైవరు. తను సంపాదించిన ధనంతో తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత వెంకన్న భార్య మళ్లీ గర్భవతి అవుతుంది. వెంకన్న లారీ డ్రైవర్ గా తను ఒక్కొక్కసారి 10-15 రోజులు కూడా వేరే ప్రదేశాలకు వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పుడు కూడా అతను గోధుమ బస్తాల సరుకులు ఢిల్లీకి తీసుకెళ్లవలసిన అవసరం వచ్చింది. ఆ పని నిమిత్తము అతను కనీసము 10-15 రోజులు వెళ్లవలసిన పని తనకి వచ్చింది. అప్పుడు వెంకన్న ఆలోచిస్తూ ఉన్నాడు, నా భార్య గర్భవతి, ఇప్పుడు తనను నేను ఎలా వదిలి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఇక ఇంతలో తన చిన్నారి పాప లలిత స్కూల్ నుండి ఇంటికి వస్తుంది. నాన్నగారు, ఈ రోజు నాకు ఏమీ హోంవర్క్స్ ఇవ్వలేదు, ఒక్క టీచర్ కూడా నాకు హోంవర్క్ ఇవ్వలేదు నాన్నగారు, ఈ రోజు నేను ఫ్రీ, నేను మీతో ఆడుకుంటాను అంటుంది. అప్పుడు వెంటనే అనసూయ వచ్చి, నానా నువ్వు పాలు బిస్కెట్ తిని ఆడుకో నాన్నగారితో అంటుంది. పాలు బిస్కెట్ తీసుకొని వచ్చి పాపకి అనసూయ పెడుతుంది. బిస్కెట్స్ తిని పాలు తాగి ఇక వాళ్ళ నాన్నగారితో ఆరుబయట దాగుడు మూతలు దండాకోల్ అని చిన్నపిల్లలు ఆడే ఆటలన్నీ తన తండ్రితో ఆడుకుంటుంది. అప్పుడు వెంకన్న, నానా లలితమ్మ నువ్వు వెళ్లి భోజనం చేయి నానా, భోజనం చేసి పడుకో అంటాడు. అలాగే నాన్నగారు అని ఇంటిలోనికి వస్తుంది. అనసూయ తన పాపకు భోజనం పెడుతుంది. పాప కొద్దిసేపటికి పడుకుంటుంది. అప్పుడు వెంకన్న అనసూయ వద్దకి వచ్చి, అనసూయ నేను గోధుమల లోడు తీసుకొని ఢిల్లీకి వెళ్లాల్సిన పని వచ్చింది, దానికి 10-15 రోజులు పడుతుందేమో, ఎలా మరి, నువ్వు చూస్తే గర్భవతివి, నిన్ను నేను ఇలా వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదమ్మా అంటాడు. సరే ఒక పని చేద్దాం, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నిన్ను పంపిస్తా, నేను లారీ సరుకు అక్కడ లోడ్ చేసి తిరిగి ఇంటికి వచ్చాక నేను మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నిన్ను తీసుకొస్తానమ్మా అంటాడు. అప్పుడు అనసూయ అంటుంది, ఏమండి నన్ను డాక్టర్ ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రయాణం చేయొద్దన్నదండి, నేను మా అమ్మగారినే ఇక్కడికి తీసుకొస్తాను, నేను మా అమ్మకు రేపే కబురు పంపిస్తాను, మా అమ్మ 2 రోజులలో వచ్చేస్తుందండి, నేను ఎక్కడికి వెళ్ళనండి అంటుంది. సరే అనసూయ నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి, కానీ నేను లేని సమయంలో నువ్వు ఒంటరిగా నిన్ను విడిచి నేను వెళ్ళనమ్మా, నువ్వు మీ అమ్మగారిని తీసుకొచ్చుకున్నా పర్వాలేదు అంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. 2 రోజులలో అనసూయ తల్లి శాంతమ్మ ఇంటికి వస్తుంది. ఏమ్మా అనసూయ, ఆరోగ్యం కులాసాయేనా, ఎలా ఉన్నావు, నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి, మా మనవరాలేది, మా అల్లుడు గారేది అని అడుగుతుంది. అమ్మా ప్రయాణం బాగా సాగిందా, ఎలా ఉన్నావమ్మా అని అనసూయ తన తల్లిని అడుగుతుంది. నేను బాగానే ఉన్నా నాన్న అంటుంది ఆ తల్లి శాంతమ్మ. మా అల్లుడు గారు ఏరమ్మా అని మళ్ళీ అడుగుతుంది. అల్లుడు గారు చిన్న పని మీద బజారుకి వెళ్లారమ్మా, పాపనేమో స్కూల్కి వెళ్ళిందమ్మా అని తల్లికి చక్కగా కాలు చేతులు ముఖం కడుక్కొని రా అమ్మా, భోజనం పెడతాను అంటుంది అనసూయ. ఇంతలో వెంకన్న రానే వస్తాడు. అత్తగారు బాగున్నారా, త్వరగా రమ్మని మిమ్మల్ని కంగారు పెట్టినానేమో అని అంటాడు. ఏం లేదు నాయనా, నువ్వు నీ పని చూసుకొని జాగ్రత్తగా ఇంటికి రా, నేను అనసూయను లలితమ్మను చక్కగా చూసుకుంటాను నాయనా, నువ్వు ఎలాంటి కంగారు పడకు అని అత్తగారు చక్కగా అల్లుడికి చెప్తుంది. ఇక అదే రోజు వెంకన్న తన లారీని తీసుకొని అంకంపాలకెళ్లి గోధుమలతో లోడంతా పూర్తి చేసుకొని ఆ లారీ లోడు గోధుమల లోడుతో తన ఢిల్లీ ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇక తను లారీని నడుపుకుంటూ ఢిల్లీ వరకు చేరుకుంటాడు. అక్కడ గోధుమల సరుకును దింపివేసి తిరుగు ప్రయాణం అవుతాడు. వెంకన్న ఇక 2 రోజులైతే ఇంటికి వస్తాడు. ఆ మార్గ మధ్యంలో ఒక ప్రదేశంలో తను చాలా అలసిపోతాడు. ఇక లారీ నడపలేకపోతాడు. అలాంటి సమయంలో వెంకన్న
లారీ ఆపి తను ఆ లారీలోనే పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఎక్కడి నుండి చూశారో ఏమో ఇద్దరు దొంగలు వెంకన్న లారీలోనికి చొరబడతారు. వెంకన్న గొంతు మీద కత్తి పెట్టి, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు ఇచ్చేసేయ్ అని బెదిరిస్తారు. దానితో వెంకన్న, అయ్యా నేను పిల్లల గల్లవాణ్ణి, నా భార్య గర్భవతి, నాకు చిన్న పాప ఉంది, నా భార్యను నేను హాస్పిటల్కి తీసుకెళ్లాలి, నా బిడ్డ స్కూల్ ఫీజు కట్టాలి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయ్యా, నన్ను వదలంటయ్యా అని బ్రతికిలాడుకుంటూ లారీ దిగిపోతాడు. అయినా దొంగలు వినరు. వెంకన్న, డబ్బులు ఇస్తావా లేకపోతే నీ ప్రాణం తీస్తాము అని బెదిరిస్తారు. వదలండయ్యా, వదలండయ్యా, మీకు పుణ్యం ఉంటుంది, నేను 15 రోజులు చేసిన కష్టార్జితమయ్యా అని వేడుకుంటాడు. కానీ ఆ దొంగలు అస్సలు వినరు. వెంకన్న మనసులో, సాయిబాబా ఎక్కడున్నావయ్యా, నన్ను రక్షించవయ్యా, ఈ దొంగల బారి నుండి నన్ను కాపాడవయ్యా తండ్రి అని వేడుకుంటాడు. ఇంతలోనే ఆ దారి గుండా ఒక పోలీసు జీప్ వస్తుంది. అందులో నుండి ఒక పోలీసు అక్కడికి దిగుతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. అప్పుడు వెంకన్న ఉన్నదంతా వివరిస్తాడు. ఆ పోలీస్ అప్పుడు, ఎక్కండి, జీప్ ఎక్కండి, స్టేషన్ కి తీసుకెళ్తాను అని వాళ్ళని బెదిరిస్తాడు. దానితో వెంకన్న, అయ్యా ఎక్కడి నుండి వచ్చారో ఏమో తెలియదు కానీ ఆ భగవంతుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు, ఆ సాయిబాబానే మీ రూపంలో నా దగ్గరికి రప్పించాడయ్యా, ఆ సాయిబాబానే వచ్చాడు నా దగ్గరికి అని ఆ పోలీసుకి వెంకన్న ధన్యవాదములు తెలుపుకుంటాడు. అప్పుడు ఆ పోలీసు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాయనా, నీ భార్య పిల్లలు జాగ్రత్త అనుకుంటూ ఆ పోలీసు ఆ దొంగలను జీప్ ఎక్కించుకొని వెళ్లిపోతాడు. ఇక వెంకన్న తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆ పోలీసు ఎవరో కాదండోయ్, పోలీసు రూపంలో ఉన్న సాయిబాబా. వెంకన్న కొద్ది దూరం వెళ్ళగానే ఆ పోలీసు రూపంలో ఉన్న సాయిబాబాగా మారిపోతాడు. చల్లగా ఉండు నాయన అని దీవిస్తాడు. ఇక వెంకన్న 2 రోజులలో ఇంటికి చేరుకుంటాడు. వెళ్ళగానే అనసూయ అంటూ అక్కడ జరిగినదంతా చెప్తాడు. అప్పుడు అనసూయ చాలా సంతోషిస్తుంది. మనము బాబా భక్తులమండి, నమ్ముకున్న వాళ్ళను ఆ బాబా ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు, నా కుటుంబాన్ని కాపాడిన ఆ బాబాకి నేను వెంటనే చూడాలనుందండి, వెంటనే మనము సాయిబాబా గుడికి వెళ్దామండి అంటుంది అనసూయ. వెంకన్న తన పాప స్కూల్ నుండి రాగానే పాపను ముద్దాడి క్షేమ సమాచారం కనుక్కొని ఇక భార్య బిడ్డతో తను సాయిబాబా గుడికి వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుని సాయిబాబాకు దండం పెట్టుకుంటాడు. నాయన, నన్ను నా కుటుంబాన్ని ఎల్లవేళలా ఇలాగే కాపాడు తండ్రి అని సాయిబాబాకు దండం పెట్టుకుని సాయిబాబాకు ధన్యవాదాలు చెప్పుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా సాయిబాబా నమ్ముకున్న వాళ్ళను ఎప్పుడు తోడు నీడగా ప్రతి క్షణం అడుగడుగున వాళ్ళను కాపాడుతూనే ఉంటాడండి. అలా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కలియుగంలో భగవంతుడు తనను నామస్మరణ చేసినంత మాత్రానే, తన నామము మనం పలికినంత మాత్రానే, తనను మనము గుర్తు చేసుకున్నంత మాత్రాన్నే భగవంతుడు మనల్ని కరుణిస్తాడట. ఇది కలిమహిమ. భగవంతుని పూజించాలంటే ఎక్కడో అడవులకు వెళ్లి ధ్యానం చేయ అవసరం లేదండి. మనము దైనందిన జీవితంలో మన సంసార కార్యక్రమాలన్నీ సక్రమంగా నడిపించుకుంటూనే ధర్మ మార్గంలో ఉండి న్యాయబద్ధమైన పనులు చేసుకుంటూ మనం ఆ భగవంతుడిని శరణు కోరితే ఆ భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా మనల్ని మన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. ఓం సాయిదేవాయ నమః. ఇదండి బాబాను నమ్ముకున్న కుటుంబానికి బాబా ఎలా సహాయం చేశాడో విన్నారు కదా. సాయిబాబా ఎవరెవరికి ఎలాంటి సహాయం చేశాడు, ఎలా తోడుగా ఉన్నాడు అనే లీలలను మరిన్ని వీడియోలలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ సాయిదేవాయ నమః అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.